నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. నగరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామభక్తులు. తుది ఓటర్ల జాబితాపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం. 17,72,022 మంది ఓటర్లు నమోదైనట్లు కలెక్టర్ వెల్లడి. అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన సిపిఎం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని గుంటూరులో రామభక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీరాముడి శోభయాత్రను చేపట్టారు. రామనామస్మరణతో శోభయాత్ర మారుమోగింది. బీజేపీ నేత జయప్రకాష్ నారాయణతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొన్నారు. కార్యంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రపంచవ్యాప్తంగా కావాలని కోరుకుంటూ ఈరోజు బృందావన్ గార్డెన్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందరినీ చెప్పి లైవ్లో జరిగేటటువంటి రాములవారి యొక్క విగ్రహ స్థాపన కూడా ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ 2024 ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 17,72,022 మంది ఓటర్లు నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2024 ప్రకారం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితాపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓవర్సీస్ ఓటర్లు 930 మంది, సర్వీస్ ఓటర్లు 1787 మంది నమోదైనట్లు చెప్పారు. 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లు 35,762 మంది, 80 సంవత్సరాల పైబడిన ఓటర్లు 31,800 మంది నమోదైనట్లు చెప్పారు. యువత నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు అధికంగా నమోదయ్యాయని, అన్ని సమస్యలను పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు. బల్క్లో ఇచ్చే ఫామ్ 7లను స్వీకరించబడవని, తప్పుడు ఫామ్లను పెట్టవద్దని హెచ్చరించిన కలెక్టర్ మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ఈ రోజున పబ్లిష్ అయిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 8,55,262 మంది పురుష ఓటర్లు, అలానే 9,13,852 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అట్లానే థర్డ్ జెండర్ 191 మంది. సో 17,69,305 మంది ఈ ఓటర్లు ఉన్నారు. వీరితో పాటుగా మనకి ఓవర్సీస్ ఓటర్లు ఒక 930 మంది, అలానే సర్వీస్ ఓటర్లు 1,787 మంది. మొత్తం కలిపి 17,72,022 మంది ఓటర్లు మనకి జిల్లాలో ఉన్నారు. దీంతో పాటుగా అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఓటర్ లిస్టు 9వ తారీఖు డిసెంబర్ 9, 2023 వరకు వచ్చిన క్లెయిమ్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఇప్పుడు ఓటర్ లిస్టులో వచ్చేలాగా పొందుపరిచాం. ఇక నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ అప్డేషన్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, సో ఓటర్గా ఎన్రోల్ చేసుకోకపోతే లేదా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండి ఉంటే వారు కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా దయచేసి మీరు ఫామ్ 6 అప్లై చేసుకుంటే వాటన్నీ కూడా వెరిఫై చేసి ఈఆర్ఓస్ మీకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు క్లెయిమ్స్ పెట్టకండి. గుంటూరు జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో చక్కటి వాతావరణంతో రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసి వర్క్ చేస్తున్నాం. మంచి ఎలక్ట్రల్ రోల్ తయారు చేసేదానికి పూర్తిగా కృషి చేస్తున్నాం. సో మీ పొలిటికల్ పార్టీలు అందరూ కూడా సహకారంతో జరుగుతూ ఉంది కాబట్టి ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. అట్లనే సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టింది.
శంకరవిలా సెంటర్ వద్ద సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజులుగా సమ్మె చేస్తున్నారన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయపరంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, నికల్సన్, శ్రీనివాసరావు, అజయ్, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాంతియుతంగా విజయవాడలో ధర్నాకు పిలిపించినటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేలాది మందిని పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహిళల్ని అర్ధరాత్రి 3 గంటలకు మొత్తాన్ని లాగేసి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వేల మంది తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ టోల్ గేట్ల దగ్గర బారికేడ్స్ పెట్టి ఆపి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. భారత రాజ్యాంగం ప్రకారం సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసుకునేటువంటి హక్కు ఉంది, నిరసన తెలియజేసే హక్కు ఉంది, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసే హక్కు ఉంది. ఆ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గొంతెమ్మ కోరికలు కాదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాబోయే ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతాలు ఇస్తామని చెప్పిన దాన్ని మేము అమలు చేయమని చెప్పి అడిగారు. అయినా ఈ ప్రభుత్వం అమలు చేయకపోగా అరెస్టులకు పురుగొట్టా ఉంది. సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి కోరింది. అది అమలు చేయమని చెప్పి అంగన్వాడీలు కోరుతూ ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ విధంగా ఉద్యమాలని అక్రమంగా అరెస్టుల ద్వారా, నిర్బంధాల ద్వారా అణచివేయాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మొత్తం పేద ప్రజానీకం, కార్మిక వర్గం తగిన సమాధానం చెప్తారని చెప్పి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను సంక్షోభ కార్యక్రమాలుగా మార్చారని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నసీర్ అహ్మద్ పాల్గొని మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వికలాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వికలాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూనగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏమయ్యా నువ్వు చేసిన అవినీతిలో మేము వాట అడగట్లేదు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏదైతే నువ్వు మ్యారేజ్ ఇన్సెంటివ్ 1,50,000 ఇస్తానన్నావు, కానీ జీవో ఇచ్చావు, పక్కన పడేసావు. ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మా విభిన్న ప్రతిభావంతుల్నే ఈ విధంగా మోసం చేశాడు కాబట్టి రాష్ట్రంలోని 11.5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, వారు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు, అదేవిధంగా వాహనాలు ఇవ్వడం జరిగింది. ఇతను వచ్చిన తర్వాత వాహనాలు కాదు కదా, ఈ రోజున కనీసం ట్రైసైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇంట్లో విద్యుత్ బిల్లు ఒక 100 యూనిట్ 100 రూపాయలు ఎక్కువ బిల్లు వస్తే, 1 యూనిట్ ఎక్కువ కాలుస్తే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా వాళ్ళ ఆధారపడేటువంటి పెన్షన్ను కూడా ఎత్తివేసేటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా వారి పిల్లలు చదువుకుంటా ఉంటే వారికి ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా తీసివేసేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులు ఆదుకోవాలన్న ఆలోచనతో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని, ముఖ్యంగా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు వారికి ఏదైతే హోండా బండ్లు ఇచ్చి వారు వాళ్ళ పనులకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎవరికైతే అర్హత ఉండి సదరన్ సర్టిఫికేట్ కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి వారికి ఇంటి వద్దకే వచ్చి సదరన్ సర్టిఫికేట్ అందించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ పై 3-4 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించనున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు.
బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ గురించి అడిగినట్లు చెప్పారు. 3-4 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్పై శుభవార్త వెల్లడించనున్నట్లు మంత్రి చెప్పారని తెలిపారు. అభ్యర్థులు అధైర్యపడకుండా డిఎస్సి కోసం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం 3-4 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గౌరవ విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులు అందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అర్ధరాత్రి అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులను ఖండించారు. శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మెపై మొన్న ఎస్మా ప్రయోగం, నేడు విజయవాడలో శిబిరంపై పోలీసుల దాడి వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలకు పరాకాష్ట అని రామకృష్ణ అన్నారు. మహిళలపై మగ పోలీసులు దాష్టికం, దుర్మార్గమన్నారు. గత 42 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నా జగన్ సర్కార్కు పట్టలేదన్నారు. అంగన్వాడీలకిచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారన్నారు. మాట తప్పి మడిమి తిప్పడమే జగన్ నైజమని తెలిపారు. తక్షణమే అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. ప్రజాతంత్రవాదులంతా ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని రామకృష్ణ కోరారు. బ్రాడీపేట మెయిన్ రోడ్లోని కోదండ రామాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని విశేష అభిషేకాలు నిర్వహించారు. రామ మందిర నిర్మాణంతో దేశ ప్రజల సంకల్పాన్ని ప్రధాని మోడీ నెరవేర్చినందుకు దర్శనపు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రణామములు తెలియజేసుకుంటూ ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము గుంటూరులో శ్రీ కోదండరామాలయంలో అభిషేకం నిర్వహించి రాముల వారికి జరుగుతున్న పట్టాభిషేకానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా దీపోత్సవాలు, అభిషేకాలు నిర్వహించి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము గుంటూరులో అనేకమైన దేవాలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బ్రాడీపేట మెయిన్ రోడ్డుపై ఏం చేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి మందిరం నందు స్వామివారికి అభిషేక కార్యక్రమం, పంచామృత అభిషేక కార్యక్రమాలు మరియు సాయంకాలం 5:30కి దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నాము. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హనుమాన్ నగర్ కు చెందిన ఉషాకు 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సెంటు స్థలం కేటాయిస్తూ పట్టా ఇచ్చి ఇప్పటివరకు స్థలం చూపించలేదన్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. సంగడగంటకు చెందిన వీరారెడ్డి తన ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి వెలువడే ఘాటైన వాసన, పొగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేస్తే స్థానిక శానిటరీ అధికారి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సమస్య పరిష్కారమైందని నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను తొలగించడంతో పాటు ఫోర్జరీ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అవును సార్, మాకు ఇంతవరకు స్థలం అయితే చూపించలేదు సార్. అది ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి సార్కి ఏమన్నా తెలియదేసుకుంటే పనులు అవుతాయని వచ్చాను. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం చెప్పలేదు, మాకు పరిష్కారమే కావట్లేదు. సచివాలయంకి తిరుగుతూనే ఉన్నాం. ఆయన వచ్చిద్దని అంటున్నారు కానీ మాకైతే ఏమీ చెప్పట్లేదు సార్. అక్కడ నూడిల్స్, రొట్టెలు అవన్నీ వేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి వచ్చేటువంటి ఘాటైన వాసనలకి మా ఇంట్లో అసలు ఉండలేకపోతున్నామండి. దీని మీద ఏంటంటే నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఈ నెల జనవరి 8వ తారీఖున ఒక అర్జీ వేయటం జరిగిందండి. దాన్ని పరిష్కరించడం కోసం
47వ సచివాలయానికి చెందినటువంటి శానిటరీ సెక్రటరీ త్యాగరాజు గారు వచ్చి విచారణ చేశారండి. 7 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సొంతకం పెట్టమన్నారండి. నేను పెట్టనని చెప్పాను. కానీ 10వ తారీఖున నాకు సమస్య పరిష్కారం అయిందని చెప్పి మెసేజ్ వచ్చిందండి. ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తే నా సొంతకాన్ని ఫోర్జరీ చేసి అప్లికేషన్ క్లోజ్ చేశారండి. దానివల్ల నాకు ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయండి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అస్సాంలో న్యాయయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. హిందూ కళాశాల కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో ధర్నా చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ బీజేపీ కలిసి రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయయాత్రపై దాడి చేయడం దారుణమన్నారు. దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడికి ప్రేరేపించిన అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షుడు ఉస్మాన్, జిల్లా ఇన్ఛార్జ్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అస్సాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద దాడి చేసి పగలగొట్టడం, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి తీవ్ర గాయాలు జరిగిన దాని మీద ఇవాళ జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క దాడిని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ముక్త కంఠంగా దీన్ని ఖండించాలని, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజల కోసం ప్రజల మంచి కోసం యాత్రలు చేపడితే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పైచాచికమైనటువంటి ఆలోచనలు చేస్తారా? ప్రజాస్వామ్యబద్ధంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రులు అందించినటువంటి కుటుంబం. ఈ దేశం కోసం భారత ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని వాటిని పార్లమెంట్లో బయట చర్చించి వాటికి కావాల్సిన పరిష్కారం చూపించలేక మోడీ ప్రభుత్వం తిరుగుమని బట్టి దేశంలో ఉన్న జాతీయ సంపద మొత్తాన్ని అమ్ముకుంటున్నాయి. రైల్వేలతో సహా అన్ని అమ్ముకుని దేశాన్ని అప్పుల పాలు చేస్తూ దివాలా తీసిన మోడీ ఇవాళ దేశానికి పనికిరాడు. మోడీ హఠావో అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ మీద దాడిని అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణపై తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కీలక నేతల ఆదేశాలతో తనపై అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామన్న తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. నస్రాపేట గోపిరెడ్డి టీం, పొన్నూరు అంబేద్కర్ గ్రూప్లో మంత్రి అప్పలరాజు పిఏ, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి ప్రభాస్ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టారన్నారు. అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గలం విప్పినా కేసులు పెట్టి అరెస్ట్ చేసే పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. కుల వివాదాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తప్పుడు పోస్టులు పెడుతుంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎక్కడో మీటింగ్లో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తాం మేము అధికారానికి వచ్చిన 90 రోజుల్లో అని చెప్పి వైఎస్ఆర్సీపీ కీలక నేతల యొక్క కుట్రతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశం మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు నరసరావుపేట పల్నాడు న్యూస్ గ్రూప్ చూస్తే పోస్ట్ చేసింది ఎవరంటే టీం గోపిరెడ్డి పిఏ నరసరావుపేట ఏరియాలో. అదేవిధంగా మా దగ్గర చేబ్రోల్లో పోస్ట్ చేసింది ఎవరంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంబేద్కర్ గ్రూప్ అని చెప్పి దానిలో పోస్ట్ చేశారు. అధికారం కోల్పోతున్నామనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అయినా సమాజంలో అశాంతి రగిలించాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి,
ఆ చలి మంటల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగమే ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము ఈరోజు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళని, అభూత కల్పనలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలనుకునే అధికార పార్టీ నాయకుల మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా భజనలు, కీర్తనలు జరిగాయి. ఇందులో భాగంగా గుంటూరులో ధార్మిక మండలి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి నరేంద్ర గౌతమ్ మరియు ఓంకార క్షేత్ర కమిటీ రామకృష్ణ పరమహంస ఆధ్వర్యంలో రామ భక్తులతో కలిసి ఓంకార క్షేత్రం నుండి నగర సంకీర్తన బ్రాడీపేట పురవీధులలో రామనామ సంకీర్తనతో శోభాయాత్ర చేయడం జరిగింది. ఈ నగర సంకీర్తనలో స్థానిక ధార్మిక నాయకులు, భక్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిందూ బంధువులందరం కలిసి ఈ రోజున శ్రీరామ జయరామ తారక మంత్రాన్ని జపిస్తూ రాడిపేట నగర పురవీధుల్లో యొక్క నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేస్తున్నాం. భవ్యమైన రామ మందిరం నిర్మాణం అయింది. ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలు సమాజం మీద ఉండాలని, ఆ రోజున రామరాజ్యం ఎలా ఉందో అలా రాబోయే రోజుల్లో దేశం మొత్తం సర్వాంగీణ ఉన్నతి, అందరూ సుఖశాంతులతో ఉండాలి. వసుదైవ కుటుంబకం అనేటువంటి సనాతన ధర్మం ఎలా చెప్తుందో ఆ వసుదైవ కుటుంబంలో మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో 5 రోజుల పాటు కళాశాల ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ మరియు హైదరాబాద్లోని బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో వర్క్షాప్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి, అలైడ్ కోర్సెస్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి నాగదీప్తి, మోహన, శ్రావణలక్ష్మి, రూపశ్రీ తదితర అధ్యాపకులు మరియు బాపట్లకు చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార మైక్రోబ్స్ మరియు లేబులింగ్ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కార్యశాల, విశ్లేషణాత్మక విధులు, నియమాల అనుసరణ, రిస్క్ అసెస్మెంట్, లేబులింగ్ స్పష్టత గురించి వివరించారు. by audio and video lessons. He is a committee member and a government nominee for APS-CHE, a university nominee and regional coordinator for MCET exams at various colleges. Nodal officer, legal cell, chief information security officer at Acharya Nagarjuna University. He is a grounding body member for many prestigious colleges such as Kallam Harinath Reddy Institute of Technology, Guntur, Poti Sriramulu College of Engineering and Technology at Vijayawada, Bapatla Engineering College at Bapatla, Sri Vahini Institute of Technology at Tiruvuru, Chalapati Institute of Pharmaceuticals and Sciences at Tiruvuru. When he was working as a principal, ANU SET has been awarded NAC A grade as the best performing music professional college among the colleges under ANU for 2016, 2017 and 2018. He has conducted more than 70 personality development and career counseling. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై వినతులు అందజేశారు. బాధితుల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నూర్జహాన్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద తన ఇంటి పత్రాలను తనఖా పెట్టి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న నగదు వడ్డీతో సహా చెల్లించినా తమ ఇంటి పత్రాలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సంగడగుంటకు చెందిన సలీమా ఇంటి స్థలాన్ని తన భర్త వద్ద బ్రోకర్లు బలవంతంగా రాయించుకున్నారన్నారు. మాదని మా ఇల్లు కూడా ఇచ్చేయమంటున్నాడు. 42 లక్షలు కట్టేశాను నేను. సంవత్సరం అయింది కట్టేసి. అప్పటి నుంచి మేము 25 లక్షలు తీసుకున్నామండి. మొత్తం ఇంటి కాగితాలు కూడా అమ్మేసి, స్థలం అమ్మేసి కూడా కట్టేసాము, వడ్డీలు కట్టాము.
ఇప్పుడు లెక్కలు చూసి ఆమె ఎంతమందిని తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి కూడా లొంగ తీసుకుంటున్నాడు. మా ఆయనకే బాగుండదు. సుబ్రహ్మణ్యం బొల్లగడ్డ సుబ్రహ్మణ్యం అని పొన్నూరులో ఫోన్ వ్యాపారం చేస్తారు ఆయన. గురించి మేము సార్ గారిని మాట్లాడదామని వచ్చాం. మా ఆయన పేరు మీదే ఉంది. నేను అడిగేది ఏంటంటే మా ఆయన పేరు మీద ఉంది అంటే బోగరు చెప్తున్నాడు. ఏమని మీ ఆయన పేరు ఉందమ్మా చెప్పాడు. అమ్మా ఆయన చెప్పాడయ్యా మతిసి బాగుండదు, హెల్త్ బాగుండదు, ఆయనకి అన్ని ప్రూఫ్స్ నాకు ఉన్నాయి. పెళ్ళ ఉందని నీకు తెలుసుగా, నాకెందుకు అడగల? నీకేం హక్కు ఉందని. కట్టుకున్న పెళ్ళ హక్కు లేదని మధ్యవర్తులు ఎవరండి చెప్పేది? ఈ బోకర్లు ఏ రూల్స్ చెప్తారు? ఈ ఆడపిల్లలు 2 రూపాయలు చేసి చెప్తారు. ఇల్లు స్థలం 2 పెట్టారంట అమ్మకానికి. చివరి సంగరేత్రికి వచ్చేసి ఇల్లు అమ్మేశారమ్మ వెళ్ళిపోమంటే నేను ఎక్కడ ఉండాలి? తాడికొండ మండలం పాములపాడులోని మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి మహ్మద్ కాసిం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలు, పాఠశాల రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి గౌస్, ఉపాధ్యాయులు ఎండి ఇబ్రహీం ఖలీలుల్లా పాఠశాలలో విద్యార్థులందరికీ ఐడి కార్డులు, టై మరియు ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థుల ఫోటో మరియు పేర్లతో రూపొందించి ఇవ్వడం ఎంతో హర్షణీయమన్నారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ గౌస్ మరియు ఉపాధ్యాయులు ఎండి ఇబ్రహీం ఖలీలుల్లా ఈ విద్యార్థులకు మంచి చేయూతనిస్తున్నారు. వారు ప్రభుత్వం ఇస్తున్న జగనన్న విద్యా కానుకతో పాటుగా అదనంగా ప్రతి విద్యార్థికి ఐడి కార్డు, టై ఏర్పాటు చేయడం, అదిగా విద్యార్థి పేరుతో ప్రోగ్రెస్ కార్డు వారి ఫోటోలో ప్రింట్ చేసి ఇవ్వడం ఎంతో అభినందనీయము. అదే ఈ పాఠశాలలో అసెంబ్లీ సమయానికి ప్రతి విద్యార్థి హాజరయ్యే విధంగా ప్రయత్నించడం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నగరంలో దీపార్చన నిర్వహించారు. బ్రాడీపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, వనమ నరేంద్ర కుమార్, ఈదర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని దీపార్చన నిర్వహించి అయోధ్య రామమందిరానికి సంఘీభావం తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే చీకటి పట్టి అరాచకం రాజ్యమేలుతా ఉందో ఆ అరాచకం కూడా పోయే విధంగా హిందువులందరూ కూడా ఏకీకృతం కావాలా. మనం ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని శతాబ్దాలుగా మనం పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మన అందరి జీవితాల్లో కూడా ఆనందం వెళ్లి విరిసేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆరంభం చేస్తూ 2047 నాటికి ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో హైందవుడే కాదు అందరూ కూడా భారతదేశంలో పౌరులుగా ఆలోచించే ప్రతి ఒక్క హృదయంలో కూడా సర్వధర్మ సమభావన అనేది ఏదే ఉందో దశాబ్దాలుగా శతాబ్దాలుగా మరి ఋషుల కాలం నుంచి ఉందో అటువంటి సర్వధర్మ సమభావన, అన్ని మతాలు, అన్ని ఆలోచనలు, అన్ని అభిప్రాయాలు నిజమే అనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆ దిశగా భారతదేశం కదలాలి. కేవలం ఇది మందిరమే కాదు, దీని వెనక శ్రీరామ పేరుతో దీపావళి పండుగ చేసుకోవడం కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి అనేక దీపావళి చేసుకుంటూ విశ్వవ్యాప్తంగా కూడా భారతదేశ ఖ్యాతిని పెంపొందించిన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తపేట రామాలయంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని శ్రీరాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. డేగల ప్రభాకర్, నేరెళ్ల సురేష్తో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయంను ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నిర్మించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పిలుపు మేరకు అయోధ్యలో రామ మందిరం, రాముని యొక్క విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి, క్షేమంగా ఉండాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఎక్కడైనా కానీ భారతదేశంలో సుఖ సంపదలు ఎక్కడనున్నా కానీ రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే రాముడు అంత ఆనందదాయకంగా పరిపాలించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రామరాజ్యం ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారంటే రామరాజ్యం అందించారా అంటారు. అటువంటి పరిపాలన మాకు అందించాలని చెప్పేసి ఆ రాముని విగ్రహ ప్రతిష్టకి హిందువులందరం కూడా ఆనందదాయకంగా 1528 సంవత్సరంలో ముష్కర్ల దాడిలో దెబ్బతిన్న అయోధ్య రామ మందిరం ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు అందరూ
రామనామ జపంతో పులకితులు కావాలని కోరుకుంటున్నాం. అట్లానే రేపు వచ్చే రామరాజ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత వాళ్ళిద్దరి సంకీర్ణ ప్రభుత్వంలో రామరాజ్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సాయంత్రం 5 దీపాలు వెలిగించి రాముల వారికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఐశ్వర్య బ్రాండ్ రైస్ రిటైల్ షాప్ ను ప్రొపరేటర్ కోటేశ్వరరావు ప్రారంభించారు. శ్రీనగర్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాప్ను కోటేశ్వరరావు ప్రారంభించారు. నాణ్యమైన బియ్యంతో పాటు దంపుడు క్వాలిటీ బియ్యం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. డయాబెటీస్, కొలెస్ట్రాల్ అదుపు చేసేందుకు ఉపయోగపడే దంపుడు బియ్యం అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు చెప్పారు. షుగర్, డయాబెటీస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న కాలం ఇది. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనకున్నటువంటి వర్క్ స్ట్రెస్ వల్ల, మనకున్నటువంటి ప్రెషర్స్ వల్ల మ్యాక్సిమం డయాబెటీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీన్ని నియంత్రించడంలో చాలా అత్యుత్తమైనటువంటి పాత్ర ఈ దంపుడు బియ్యం పోషిస్తుందండి. ఈ దంపుడు బియ్యం తిన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో ఇది సహకరిస్తుందండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుందండి. అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్లో B12 ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి B12 మన డయాబెటీస్ పేషెంట్స్కి అవసరం అండి. వారందరికీ ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందండి. సో వారందరూ ఇది ఉపయోగిస్తే, ఇది రోజు వారీగా వాడితే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదండి, మనం డయాబెటీస్ లేని వాళ్ళు కూడా మనం ఈ రైస్ వాడడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఈ రైస్ తన వంతు సహకారం అందిస్తుందండి. అయోధ్య నగరంలో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని ది నెహ్రూ నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వేమన దుర్గారావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, తిరుమల శెట్టి సాంబశివరావు, కటారి మల్లికార్జునరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో వడపప్పు పానకం ప్రసాద వితరణ గావించారు. రాముల వారి ఆయురారోగ్యంతో, ఆయన ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యం ఉండాలని, అది ఒక రానున్న రోజుల్లో ఈ యొక్క రామాలయము రానున్న రోజుల్లో ప్రపంచంలోనే గొప్ప దేవాలయముగా పరిగణించబోతుంది. కాబట్టి అందరం కూడా దేవుడు మనకు ఆయుర్వేదం ఇస్తే అయోధ్య పోయి రాముల వారిని దర్శనం చేసుకున్నామని ఈ రోజు అందరూ సంకల్పం చేసుకుంటూ మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.